హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతారంజిత్ కేకే ఛానల్. ఫెస్టివల్స్కి ఈజీగా పూజ సామాగ్రిని తలతల మెరిసేలా చేసే ఒక సూపర్ ఐడియా అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. ఒక వెడల్పాటి గిన్నెలో కొన్ని నీళ్లను మరిగించుకొని ఆ నీళ్ళలో నిమ్మకాయ అంత చింతపండును వేసేసి నిమ్మప్పు, అలాగే విమ్ లిక్విడ్, సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి బేకింగ్ సోడా వేయండి, హైలో పెట్టి వేయకండి, కంటే పొంగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ నీళ్ళల్లో మనం క్లీన్ చేసుకునే పూజ సామాగ్రిని అంతా కూడా ఈ విధంగా వేసేసుకోండి. వెండి, రాగి, ఇత్తడి ఇలా అన్ని ఐటమ్స్ను ఇదే వాటర్లో వేసేసుకొని కొద్దిసేపు అలా వదిలిపెట్టేసేయండి. తర్వాత మీరు సబీనాతో కానీ లేదంటే విమ్ లిక్విడ్ ఏది యూస్ చేస్తే డిష్ వాష్ దాంతో గనక ఒకసారి ఇలా రుద్దేసుకొని కడిగేసినట్లయితే గనక అన్ని దేవుడి సామాను కూడా తలతల మెరిసిపోతాయండి. మీరు అనుకుంటారేమో కొద్దిసేపటి తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ కలర్ మారిపోతాయని. అస్సలు కాదండి, 15 రోజుల వరకు కూడా పూజా సామాగ్రి అంతా తలతల మెరుస్తూనే ఉంటుంది. మీరు ఒకసారి గనక ఈ పద్ధతిలో ట్రై చేసినట్లయితే మీరే సూపర్ అని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.